పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఒక్క రూపాయి రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమాని చేశారు. అసలు ఆ సినిమా ఏంటో తెలుసా అంటే చాలా మందికి కూడా తెలియదు. సో మనందరం కూడా ఏమనుకుంటాము, మన సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోకి ఇంకో హీరోకి ఫ్యాన్ వార్స్ ఉంటాయి, వాళ్ళ సినిమాల మధ్య పోటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా అదే విధంగా ఉంటారేమో అని చెప్పేసి చాలా మంది భ్రమపడుతూ ఉంటారు. కానీ ఒక ఈవెంట్లో మహేష్ బాబు గారు చెప్పిన మాటలు ఇప్పటికి కూడా చాలా మంది గుర్తుండే ఉంటాయి. మేము బాగానే ఉంటాము, మీరు కూడా బాగుండండి అని చెప్పేసి ఆయన ఒకప్పుడు చెప్పిన మాట. సో మరి అది ఖచ్చితంగా 100కి 200% నిజం. ఎందుకంటే హీరోలు అనేవాళ్ళు సినిమాల పట్ల, సినిమా రిలీజ్ల పట్ల కొంచెం పోటీ ఖచ్చితంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా ఉంటుంది. సో మరి ఆ పోటీని ఒక పాయింట్గా తీసుకొని వాళ్ళు రియల్ లైఫ్లో కూడా మాట్లాడుకోరేమో, రియల్ లైఫ్లో కూడా వాళ్ళ మధ్య పోటీలు ఉంటాయేమో, రియల్ లైఫ్లో కూడా వాళ్ళు ఫైటింగ్ అవుతాయేమో వాళ్ళకి అని చెప్పేసి చాలామంది భ్రమపడి ఇటు ఫ్యాన్ వార్స్ని కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో కావచ్చు, సాధారణంగా ఏదైనా సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ థియేటర్ దగ్గర కావచ్చు, మనం చూస్తూనే ఉంటాం. ఒక సినిమా వచ్చినప్పుడు ఆ సినిమాకి సంబంధించి, ఆ హీరోకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ సెలబ్రేషన్ చేసుకుంటారా, ఆ సినిమా గురించి గొప్పగా చెప్పుకుంటారా, మనం చూస్తూనే ఉంటాం. కానీ ఆపోజిట్ సినిమా అంటే ఆపోజిట్ ఎవరైతే హీరో ఉంటారో వాళ్ళ ఫ్యాన్స్ వచ్చేసి ఆ సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడడం కావచ్చు, ఆ ఒక్క సినిమా యొక్క ఫ్యాన్స్తోని గొడవలు పెట్టుకోవడం కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో ఆ ఒక సినిమాకి నెగిటివ్గా కామెంట్లు పెట్టడం కావచ్చు, లేకపోతే నెగిటివ్గా ట్రోల్ చేయడం కావచ్చు, మనం చాలా చూస్తూ ఉంటాం. సో ఈ విధంగా చేయకుండా సినిమా అనేది ఓన్లీ సినిమా అంతవరకే, సినిమా బాగుందా లేదా రివ్యూలు చెప్పామా లేకపోతే సెలబ్రేషన్ చేసుకున్నామా అభిమాన హీరోకి, ఈ విధంగా ఉండాలి. కానీ ఇది మరీ మితిమీరిపోయి వాళ్ళ కోసం మేము కోసుకుంటాము, చంపేసుకుంటాము, ఫైటింగ్ చేసుకుంటూ ఉంటాము, అండ్ సోషల్ మీడియాలో వాట్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాము, ఒకరి మీద మేము దాడులు చేస్తూ ఉంటామంటే ఖచ్చితంగా ఇది సరైన పద్ధతి కాదు. సో మరి ఇక్కడ మరొక్కసారి వీళ్ళ ఫ్రెండ్షిప్ ఏ విధంగా ఉంటుంది ఆఫ్ స్క్రీన్ అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఈ ఇన్సిడెంట్ని మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు ఎంత మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనేది మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, పవన్ కళ్యాణ్ గారికి జల్సా సినిమా అనేది తన కెరీర్లో ఒక మైల్ రాయిగా నిలిచిందనమాట, టర్నింగ్ పాయింట్గా. అప్పటి వరకు ఒక 5 సినిమాలు కూడా ఫ్లాప్లో నిలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ఒక హిట్ అవసరం. సో అలాంటి సమయంలో త్రివిక్రమ్ గారు ఇక్కడ ఈ సినిమాకి పనిచేయడం అంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ అనేది ఒక సూపర్ డూపర్ హిట్ అనేది మనం చాలా మంది కూడా నమ్ముతూ ఉంటాం. సో మరి మహేష్ బాబు గారికి అప్పటికే త్రివిక్రమ్ గారితో మంచి ఒక బాండింగ్ ఉంది సినిమాల పట్ల, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో కూడా మహేష్ బాబు గారికి మంచి స్నేహభావం ఉంది. కాబట్టి త్రివిక్రమ్ గారు అడిగిన వెంటనే మహేష్ బాబు గారు డబ్బింగ్ చెప్పడానికి ఈ జల్సా సినిమాలో ఒప్పుకున్నారు. అది కూడా ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా, ఎందుకంటే హీరోతోని డైరెక్టర్తోని ఇద్దరితోని కూడా మంచి స్నేహబంధం అనేది ఆయనకు ఉంది కాబట్టి. సో మరి చాలామంది అనుకుంటారు వాళ్ళు అంటే అప్పట్లో మహేష్ బాబు గారు ఈ విధంగా డబ్బింగ్ చెప్పడం అనేది ఒక సెన్సేషన్గా నిలిచిందనమాట. అది కూడా ఫర్ ది ఫస్ట్ టైం తను మొదటిసారి డబ్బింగ్ చెప్పినటువంటి సినిమా కూడా జల్సా సినిమానే, అది కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం. సో చాలామంది ఆ విధంగా సినిమా హిట్ అయినప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత పారితోషికం అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మహేష్ బాబు గారు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్నమాట ఈ సినిమా కోసం. తన మనస్సు ఎంత మంచిది అని చెప్పేసి దీని ద్వారా చాలామందికి అప్పటి నుంచి అర్థమైందనమాట. అండ్ ఈ సినిమాకి అప్పట్లో ఒక 25 కోట్లు అనేది ఎక్స్పెక్ట్ చేశారు, కానీ 29 కోట్లు కలెక్ట్ చేసి అప్పట్లోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది జల్సా సినిమా. సో ఇలాంటి సినిమాకి మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారి కోసం, అదేవిధంగా త్రివిక్రమ్ గారి కోసం జీరో అంటే ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోకుండా ఈ సినిమా చేశారు అని చెప్పేసి మనకు అంటే చాలామంది ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎప్పుడెప్పుడో పాత న్యూస్లు తీసుకొచ్చి మళ్ళీ వాటిని ట్రెండింగ్ చేయడం కానీ, వైరల్ చేయడం కానీ, అభిమాన హీరోల గురించి ఎప్పుడు ఏది మాట్లాడినా కూడా ట్రెండ్ అవుతూనే ఉంటుంది. సో అదేవిధంగా ఇప్పుడు ఆ న్యూస్ అనేది మరొకసారి వైరల్ అవుతూ ఉంది.